అస్సలు చలిగా లేదమ్మా. అయినా ఎవరు పని చేయమన్నారు? అవునమ్మా. తలుపు తెరిచింది నువ్వే కదా? ఏంటిదే, ఎందుకు తలుపు మోసుకోవట్లేదు? మెకానికా? సరి చేయడానికి చాలా డబ్బులు అడుగుతారు. నాన్న ఇంటికి వచ్చాక ఆయన్ని ఒక మాట అడుగుతానులే. ఒకవేళ నాన్న ఇంటికి రాకపోతే మనం ఏం చేస్తామమ్మా? చలికి మనం అందరం వణికిపోతామమ్మా. సరిగ్గా మాట్లాడడం ఎప్పుడు నేర్చుకుంటావు? ఇప్పుడు ఏం చేయాలో తెలియటలేదు. ఏంటి, మీ మొదటి రిపేర్ కి 80% డిస్కౌంటా? ఆహా, డిస్కౌంట్ అంటే చాలు, అమ్మని కాపలేము. వెంటనే ఫోన్ చేసి వచ్చేయమన్నాం. ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారా? నేను ఏం రిపేర్ చేయాలో చెప్పండి. త్వరగా వచ్చినందుకు థ్యాంక్స్. ఒక్క నిమిషం ఆగండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. కాస్త ఆలస్యమైంది. పర్వాలేదులేండి. మా అమ్మ ఇప్పుడు ఇంతే, మీరేమి పట్టించుకోకండి. మేడం నీళ్ళు బాగుంది. మీరు వస్తున్నారని ఇప్పుడే అన్ని అరేంజ్ చేశారు. ఆయన నిన్న ఈ విషయం అడిగారా? నోరు మూసుకున్నాడు. దీన్ని నువ్వు నా కోసమే ఇస్తున్నావా? థ్యాంక్ యూ సో మచ్. నేను వెళ్ళి నా పని యాక్షన్ కామెంట్ చూడటం మొదలు పెడతాను. బయట చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు. విండో గ్లాసెస్ ని క్లీన్ చేసి ఇస్తున్నారు, చాలా మంచివారు. చాలా నొప్పిగా. ఇప్పుడు రెడీ అయిపోయింది. పాపకేమీ కాలేదు కదా? షించాన్ చెల్లిని చూసుకోమని చెప్పెళ్ళానా లేదా? హిమవరి దయచేసి ఇప్పుడైనా ఇక్కడ కూర్చో హిమవరి. అరే నువ్వెక్కడికి తప్పించుకోలేవు. మర్యాదగా నా దగ్గర సరెండర్ అయిపో, ఇక నిన్ను వదిలిపెట్టను. పర్వాలేదండి, సారీ. మేడం డోర్ లో ఇదే ఇరుక్కుంది. సరే అండి, నా పని పూర్తయింది, నేను బయలుదేరుతాను. నేను మీకు ఇన్వాయిస్ ని తర్వాత సెండ్ చేస్తాను. బయలుదేరుతాను. ఇది క్యాంటీన్ రోబోట్ చెయ్యమ్మా. ఏంటి? షించాన్!